ఆ ప్రాసెస్‌లో నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెథడ్స్ ప్రాక్టీస్ చేసినా నేను. ఇప్పుడు ఓషో 108 ధ్యాన పద్ధతులున్నాయి. దానిలో మాక్సిమం అన్నీ చేసిన. అన్నీ చిన్న చిన్న డిఫరెన్స్ తోటి అటు ఇటుగా ఉంటాయి. ముఖ్యమైనవి డైనమిక్, గౌరీశంకర్, నాదబ్రహ్మ, ఆ కుండలిని. ఇవి ముఖ్యమైన మెడిటేషన్స్. ప్రార్థన, ధ్యానం ఇవి ఉన్నాయి. తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వాళ్ళది ఆనాపానసతి. అదే విపశ్యన చేసిన దాంట్లో ఆ విపశ్యననే వీళ్ళు ఆనాపానసతి చిన్న మార్పు తోటి వాళ్ళు దాంట్లో బాడీలో జరిగేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని వాటిని చేంజెస్ని గమనించమంటారు. వీళ్ళు బ్రీత్ దగ్గరికి డైరెక్ట్ వచ్చేస్తారు. ఇది చేసిన తర్వాత ఈషా వాళ్ళది సద్గురు జగ్గి వాసుదేవ్ ఉన్నాడు కదా, వాళ్ళది ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన. తర్వాత రవిశంకర్ది సుదర్శన క్రియ సహజ సమాధి. బ్రహ్మకుమారిస్ కూడా వెళ్ళిన నేను. మరి అదేవిధంగా బైబిల్ చదివిన దాంట్లో ఉన్న టీచింగ్స్ ప్రాక్టీస్లో పెట్టిన కొన్ని రోజులు. ఇస్లాం గురించి చదివిన. ఈ ఛానల్లో కూడా ఉన్నాయి వీడియోస్.